శుభమస్తు. శివానుగ్రహ అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలామంది కూడా ఈ సంవత్సరం ఏమైనా కలియుగ అంతం అవుతుందా అని ప్రశ్న చేస్తున్నారు. వాస్తవానికి మనిషికి 120 ఏళ్ళు ఆయుర్దాయం. కానీ వాళ్ళ కర్మరీత్యా, జాతక రీత్యా, పాపపుణ్యాల రీత్యా ఎంతకాలం బతకాలనేది భగవత్ సంకల్పం ఉంటుంది. అట్లాగనే మనకు ఉండేటువంటి యుగాలు కూడా 4 ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఒక్కొక్క యుగానికి ఒక ఆయు ప్రమాణం ఉంది. కానీ మన యొక్క ఇప్పుడు జరిగేది కలియుగం. ఈ కలియుగానికి ఆయు ప్రమాణము 4,32,000 సంవత్సరాలు. ఇంకా ఉంది, సగమైంది, ఇంకా సగం ఉన్నది. 4 పాదాలు, ఒక పాదమే జరుగుతుంది, ఇంకా 3 పాదాలు ఉంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవడు ఎంతకాలం బతకాలో అంతకాలం జరుగుతుంది, బతుకుతారు, ఇబ్బందిలే. తర్వాత వచ్చేది ద్వాపర యుగం, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి కాలం అనమాట. ఆయు ప్రయాణం వచ్చేసి 8,64,000 సంవత్సరాలు. దాని ముందు ఉండేది త్రేతాయుగం, శ్రీరామచంద్రుల వారు పరిపాలించుండేటువంటి యుగం అది. దానికి వచ్చేసి 12,96,000 సంవత్సరాలు. దాని తర్వాత వచ్చేది కృతయుగం. ఈ కృతయుగం ఆయు ప్రమాణము 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు మొత్తం కూడుకుంటే మొత్తం వచ్చేది 43,20,000 సంవత్సరాలు. ఇవన్నీ ఒక్కసారిగా జరిగిందంటే దీన్ని ఒక మహాయుగము అంటారు. యాజ్ పర్ పంచాంగాలు ఉండేటువంటి లెక్కల ప్రకారం మీకు చెప్తున్నా, నా సొంత లెక్కలు కాదు ఇది. ఇట్టి మహాయుగాలు 71 సార్లు జరిగిందంటే దీన్ని ఒక మనువు పరిపాలిస్తాడు. దానిని మన్వంతరము అని అంటారు. ఇట్టి మన్వంతరాలు 14 సార్లు జరిగిందంటే సృష్టికర్త బ్రహ్మ అనేది ఒక పదవి. ఈ పదవిలో మారుతూ ఉంటారన్నమాట, ఒకరే ఉండరు. ఇప్పుడు వచ్చేది బలిచక్రవర్తి రాబోతున్నాడు ఈ యొక్క మన్వంతరానికి. ఈ యొక్క 14 మన్వంతరాల కాలము బ్రహ్మదేవుడికి ఒక పగలతో సమానం. మళ్ళీ ఇట్లాంటివే 14 మన్వంతరాలు జరిగిందంటే పగటి కాలం, అంటే ఒక పగలు ఒక రాత్రి. ఇట్లాగా 1000 సార్లు మహాయుగాలు జరగాలట. అంటే 4,32,00,00,000 సంవత్సరాలు. దీన్ని ఉదయకల్పం అంటారు. మళ్ళీ ఇట్లాగనే 4,32,00,00,000 సంవత్సరాలు జరిగిందంటే అది రాత్రికాలం అంటారు. ఈ విధంగా ఉదయకల్పములో రచనాకాలం అంటే సృష్టి జరుగుతూ ఉంటుందట. తర్వాత జరిగేది క్షయకల్పము, అంటే బ్రహ్మ నిద్రించే కాలము. ఈ 2 కల్పముల యొక్క కాల పరిమితి 8,64,00,00,000 సంవత్సరాలు. ఇట్లా ఉదయ క్షయకల్పము రెండును సృష్టికర్త బ్రహ్మకు అహోరాత్రాలు అవుతుంది. అనగా బ్రహ్మకు ఒక దినం. ఇది 8,64,00,00,000 సంవత్సరాలు. ఇట్లాగా 360 దినాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. ఇది బ్రహ్మదేవుడి ఆయు ప్రమాణం. అంటే మన మానవ లోకంలో ఉండేటువంటి కాలమానం ప్రకారంగా మన లెక్కలు ఇది. ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి దేవతా కాలానికి సంబంధించిన లెక్కలది. ఇది తలుచుకుంటేనే మనకు ఒకసారి అర్థం కాదు, ఇంతకాలం అనేసి. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వస్వతంత్రుడు, సర్వము తానైన వాడు. ఆయన రాజ్యాంగం ఎట్టైనా రాసుకుంటాడు, ఏమైనా మార్చుకుంటాడు. దాన్ని మనం పాయింట్అవుట్ చేయకూడదు. మనల్ని పుట్టించాడంటే మనల్ని ఎందుకు పుట్టించాడు, ఎంతవరకు పుట్టిస్తాడు, ఎప్పుడు తీసుకెళ్తాడు, ఆయన లెక్క ఉంటుంది. తప్పు చేస్తేనే భయపడాలి, లేకపోతే ఎవరికి భయపడవల్ల. ఏ దేవుడికి కూడా బతుకున్నంత నాలు ప్రశాంతంగా 10 మందికి సహాయం చేసుకుంటా అహింస పరమో ధర్మ, ధర్మ అర్థ కామ్య మోక్ష మార్గంలో పోతూ ఉంటే దైవకృప అందరి మీద ఉంటుంది. కాబట్టి భయపడకండి, ఇంకా ఉన్నది ఆయు ప్రమాణం. ఏదైనా ఉంటే మీ పనులు చేసుకోండి. ఏది చేసినా శివార్పణ బుద్ధితో, కృష్ణార్పణ బుద్ధితో, రామార్పణ బుద్ధితో, మీ ఇష్టదైవం పేరుతో సంకల్పం చేసుకుని అంత అర్పణ చేసేయండి. హ్యాపీగా ఉంటారు అంతా. ఈశ్వరానుగ్రహ రక్ష.